మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. మేడం, నేను చూసాను మాట. ఇది ఏంటంటే విశాఖపట్నంలో నక్షత్ర, సాయి తేజ అన్న వాళ్ళు వీడియోస్ అన్ని బయటకు వచ్చినాయి అనమాట అండి. అవును సార్. అంటే ఈ సాయి తేజ అన్న అతను ఒక సినిమా డైరెక్టర్ అంట. అతను ఒక అమ్మాయితో ఉండగా ఈ కోర్టులో ఉందటండి. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. కోర్టులో ఉన్న విషయాన్ని మీడియాతో మొత్తం అందరిని తీసుకెళ్ళి మొత్తానికి ఆ అబ్బాయిని కొట్టడం అన్ని వీడియోస్ చూస్తున్నాం మనం. అవును. అసలు ఇది మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఏమనిపిస్తుంది సార్, ఇప్పుడు కేసు కోర్టులో ఉంది. ఈ అమ్మాయి వాడు తప్పు చేశాడని ప్రూవ్ చేయాలనుకుంటుంది. అదే టైంకి ఆ అమ్మాయి ఆ రూమ్లో ఉండడం జరిగింది. రూమ్లో ఉందా, లేకపోతే వీడు పిలిపించాడా, లేకపోతే అంతకుముందు నుంచి ఆ అమ్మాయితో రిలేషన్ ఉందా అనేది మనకి సరిగా క్లారిటీ లేదు. ఆ నిమిషానికి ఆ టైంకి ఆ అమ్మాయి అక్కడ ఉండడం, ఈ అమ్మాయికి రెడ్ హ్యాండెడ్గా దొరకడం అయింది. దాన్ని బేస్ చేసుకుని అమ్మాయి చేయి చేసుకోవడం జరిగింది. చేయి చేసుకోవడం అంటే ఇంకా ఆడదానికి మగవాడు పరాయి ఆడదాంతో అలా కనిపించేసరికి తన ఎమోషన్స్ తట్టుకోలేక గట్టిగా కొట్టడం జరిగింది. వాడేమో డిఫెన్స్ చేసుకున్నాడు, అలాంటిది ఏమీ లేదు, నా గదిలో చీకటి లేదు, నా గదిలో వెలుతురు ఉంది, వస్తూ పోతూ ఉంటారు అందరూ, నేను సినిమా వాళ్ళు చాలా మంది వస్తారు, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి రూమ్ అందుకనే పెట్టాను నేను, దీంట్లో పనుకోవచ్చు, కూర్చోవచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు అని అతను అంటున్నాడు. ఈ అమ్మాయి వర్షన్ ఏంటి, 4 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేదు. ఆ గొడవల్లో ఉన్న కారణంగా కాస్కోన్ ఉంది, ఎప్పుడు దొరుకుతాడో రెడ్ హ్యాండెడ్ గాని, ఇప్పుడు దొరికాడు కాబట్టి ఒక దాడికి దిగడము, మీడియా వాళ్ళు రావటము, ఆ క్వశ్చన్స్ తో ఆ అబ్బాయిని అల్లకల్లోలం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం అంటే వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ అటండి. అవును సార్, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంటే పెద్దలు అది అంగీకారం లేకుండానే చేసుకున్నారు. అవును. అంటే మామూలుగా పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్ అయితే అదిగో మా నాన్న ఫోర్స్ మీద చేసుకున్నాను, మా అమ్మ ఫోర్స్ మీద చేసుకున్నాను అంటానికి అవకాశం లేకుండా వీళ్ళే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్బాయికి ఇవ్వాల్సింది, అబ్బాయికి మంచిగా ఒక కారు, ఒక మంచి ఏదో మంచిగానే ముట్ట చెప్పారని అర్థమైంది. మరి ఇష్టం లేక లవ్ మ్యారేజ్ అయితే ఇవన్నీ తీసుకోకూడదు కదా, లవ్ కమ్ అరేంజ్ అనాలి. మరి అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన సమస్తము తీసుకోకుండా నేను కట్టుబట్టలతో తీసుకెళ్ళిన దాన్ని లవ్ మ్యారేజ్ అంటారు. అలా ఇద్దరు బయటికి వెళ్ళి చేసుకుంటే లవ్ మ్యారేజ్. వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి చేసి మరి వాళ్ళ అబ్బాయికి ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అంతా ముట్ట చెప్పినప్పుడు లవ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? అది అరేంజ్డ్ మ్యారేజ్ కిందకే వస్తుంది. అమ్మాయి తాలూకు అన్ని అబ్బాయికి అందాయి కదా. సో అది నేను లవ్ మ్యారేజ్ అంటాను, బట్ అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళకి తెలియకుండా వీళ్ళేం పెళ్లి చేసుకోలేదు అనేటువంటిది నేను అంటాను. ఇద్దరు మనస్పర్ధలు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు అంటే ఈ అమ్మాయి ఎక్కువగా పుట్టింటికి వెళ్తానంటాం, బయటకు వెళ్తానంటాం, అందుకే తను వద్దని అంటున్నారు అని. ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే తప్పేంటి సార్? ఇప్పుడు 24 సంవత్సరాలు తల్లిదండ్రులకు పెరిగిన బిడ్డ సడన్ గా ఒక అబ్బాయితో ఒక ఫ్యామిలీ పెట్టిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆబ్వియస్లీ తన లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. పిల్లంత మాత్రం తప్పేం లేదు, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్. 1-2 సార్లు వెళ్ళి 3వసారి వద్దులే నేను ఉండలేను, నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు చేసి పెడతారు అనే భర్త అన్నాడు అనుకోండి, దాన్ని ఆమె వెళ్ళక్కర్లేదు, సర్లేండి ఉండిపోతా, లేకపోతే మీరు కూడా రండి అని భార్యతో ఆయన వెళ్ళొచ్చు. అలాగే భర్త వైపు కూడా మా అమ్మగారింటికి వెళ్దాం రా అన్నప్పుడు భార్య కూడా వెళ్ళొచ్చు, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది అంతేగాని నువ్వు పొద్దుగూకల అమ్మగారింటికాడ ఉంటున్నావు అంటే అస్తమాల అమ్మగారింటికాడ ఎందుకు ఉంటుంది? మరి నువ్వు సరిగా ఇంట్లో ఉంటే ఆమె ఉండదు కదా. సో నువ్వు నీ అవగేషన్స్ మీన్స్ నీ ప్రొఫెషన్కి సంబంధించి నువ్వు ఎక్కువ టైం ఇంట్లో ఇవ్వలేకపోతుండడం వల్ల ఆమె తల్లిగారింటికి వెళ్తుందేమో. మరి ఇక్కడ 2 వైపులా మనం ఆలోచించాలి. ఇటు వెంకట సాయి వైపు ఎలా ఏం జరుగుతోంది, నక్షత్ర వైపు ఏం జరుగుతుందంటే మనం 2 ఆలోచించాలి. పుట్టింటికి వెళ్ళడం తప్పనేది నేను ఒప్పుకోను సార్ ఆ మాటకి, దానికి కారణాలు ఉండే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అంటే తల్లిదండ్రుల్ని మరిపించగలటువంటి భర్త ఉన్నప్పుడు భార్య పుట్టింటికి ఎక్కువ వెళ్తుంది అంటే ఏం డిస్టర్బ్ అయిందో ఆమె తెలియదు కదా, అందుకనే పుట్టింటికి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతుందని నేను అంటాను. మీరు నరేష్ సినిమా యాక్టర్ ఉన్నాడండి. అవును, నరేష్ అవును, వీళ్ళిద్దరు కూడా బెంగళూరులో ఒక రూమ్ లో ఉండగా అవును వాళ్ళ ఆవిడ రమ్య అండి, ఆమె కూడా ఇలా చేసిందండి. అవును, వెళ్ళి గొడవ చేసి ఆమె కూడా పోలీసు వాళ్ళని తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని చూస్తే మరి నరేష్ గారు మరి తన పలుకుబడితోనైతేనేమి మొత్తానికి అది తప్పించేసి పక్కకి టాటా చెప్పుకొని ఆయన వెళ్ళిపోయాడు. అది ఆ కేసులో అలా జరిగింది. కామెడీగా అనుకుంటే వెళ్ళిపోయాడు. అంటే ఆయన మరి దాన్ని ఒక షూటింగ్ కోసం మేమిద్దరం ఒక రూమ్ లో ఉన్నాం అనేటువంటి వాదన ఆయన చెప్పడం జరిగింది. దాన్ని అందరూ కూడా సమర్థించడం జరిగింది అప్పట్లో ఆ టైంకి. ఇది ఇక్కడ అలా కాదు,
వచ్చి మొత్తానికి పట్టుకొని 4 వేసింది, అవును. దెబ్బలు కూడా కొట్టింది వాళ్ళ హస్బెండ్. అంటే ఆయన కూడా గట్టిగానే అటు ఇటు లాగి కొంచెం గందరగోళం వాతావరణం జరిగింది అక్కడ. సో అంటే సాయితేజ్ ఏమంటాడంటే ఇది కోర్టులో ఉన్న మ్యాటర్ అండి, ఇది కోర్టులో ఉన్న మ్యాటర్, 4 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అంటున్నాడు అండి అతను. ఇబ్బంది పడుతున్నాడు సార్, ఉమ్. ఒక కొలిక్కి రాలేదు. అదే ఈ కోర్టులో లేట్ అవుతోంది కదా, ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నాడంటే ఆడికి ఇంట్రెస్ట్ లేదు. ఈ అమ్మాయి కూడా కోర్టుకి వేసినప్పుడు కోర్టు ద్వారానే ఏదైనా తేల్చుకోవాలి. ఇలా మళ్ళీ పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఒక అబ్బాయిని ఇలా చేయడం అనేది అంటే చట్టానికి పట్టించాలనే ఉద్దేశం అయిండొచ్చు, కానీ అదంతా కోర్టు చూసుకుంటది. అవునండి. వన్స్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆమెకి ఇలాంటి రైట్ ఉండదు. ఇలా అనాథరైజ్డ్ గా వచ్చి ఇలా అబ్బాయి పర్సనల్ లైఫ్ లోకి వచ్చి ఎంటర్ అవడం వద్దనే కదా చెప్పారు. కావాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయాలి. అవును. ఒకసారి వద్దనుకున్నప్పుడు ఆ అబ్బాయి పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అధికారం ఉండదు నాకు తెలిసి. మరి ఈ అమ్మాయి ఎందుకు అలా చేసింది అనేది అవును. వాళ్ళ చట్టానికి పట్టించాలనే ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు పూర్వం ఏంటంటే ఈ వైఫ్ ఇంట్లో ఉండేదండి, ఈ అవును వైఫ్ సార్. ఇంట్లో ఉండేది, భర్త ఏమో ఉద్యోగానికి వెళ్ళేవాడు, వెళ్ళేవాడు. కొద్దిగా అన్యోన్యంగా ఉండేవారు, అవును. కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలు వైఫ్ అండ్ హస్బెండే ఉంటున్నారు, ఎవరో చెప్పేవాడు సర్ది చెప్పేవాడు కూడా ఎవరు లేనట్టున్నారండి వాళ్ళు కనపడుతుంటే. ఇదివరకు ఉమ్, మీరు అన్నట్టు ఇది దుర్గాప్రసాద్ గారు, ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ కిందే వస్తుంది, నేను ఉమ్, కాదన్నట్టల్లా. కానీ ఇదివరకు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటివి. ఒక తల్లి అంటే అత్తగారు, మామగారు, భార్య, ఆడబడుచు, లేకపోతే కో సిస్టరు, బ్రదర్ ఇన్లా అంటే మర్ది, అవును. చెల్లెలు అంతా ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే తమని మానిటర్ చేసే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదైనా చేయాలంటే వెనకాడేవాళ్ళు. ఏదైనా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్కి తెలియడము, పక్క గదిలో ఉండటం, వీళ్ళు ఏదైనా వాగ్వివాదం వేసుకున్నా కూడా పొద్దున్నే ఏం జరిగిద్దిరా అబ్బాయి రాత్రి గొడవ పడుతున్నారు మీరిద్దరు, ఎందుకు గొడవ పడతారని చెప్పి తల్లిదండ్రులు సర్ది చెప్పేవాళ్ళు. వాళ్ళకు భయపడి కూడా వీళ్ళు కలిసిమెలిసి అప్పటికప్పుడు ఆ సమస్యని పరిష్కరించుకొని కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ మీరు చెప్పినట్టు ఎవరు లేరు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ భార్యాభర్తలే ఉండాలనుకోవడం పోయి వాడికి ఇండివిడువల్ గా ఉండాలనిపిస్తుంది, ఈమెకి ఇండివిడువల్ గా ఉండాలనిపిస్తుంది. దాంతో ఏమవుతుంది, వీళ్ళ మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా సర్దుకుపోయే మనస్తత్వాలు ఇద్దరికి ఉండటంలా. ఎందుకంటే ఈక్వల్ ఎడ్యుకేషన్, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్, ఈక్వల్ ఏజ్, దీనివల్ల ఏమవుతుందంటే ఈగో ప్రాబ్లం వస్తుంది. అమ్మాయికి అబ్బాయికి నీ మాట నేను వినేది ఏంది, నీ అంత జీతం నాకు వస్తుంది, అవతల వాడు కూడా నీ అంత జీతం నాకు వస్తుంది, నేను ఎందులో తగ్గాలి. ఇలా మన మధ్య మేము భార్యాభర్తలము, మా ఇద్దరి మధ్య ఒక భార్య భర్త అనేటువంటి ఒక బాండింగ్ ఉందన్న విషయం మర్చిపోయి గొడవలు పడుతున్నారు అనమాట. అక్కడ ఈగో ప్రాబ్లం వస్తుంది. దీని అంతటికి కారణం బేస్ మూలం ఏంటంటే డబ్బు. నేను ఎంత సంపాదిస్తున్నాను, నువ్వెంత సంపాదిస్తున్నావు, నాకంటే నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు అని ఒకళ్ళు, నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అని ఒకళ్ళు. ఇలా వాళ్ళ మధ్య ఒక రిలేషన్ అనేది దెబ్బతినేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు న్యూక్లియర్ ఫ్యామిలీలో కనీసం ఇద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు కూడా ఉండడానికి ఇష్టపడటంలా. ఏ రకంగానైనా వాడితో విడిపోవాలి, వాళ్ళు మైనస్లు వెతకాలి, వాళ్ళు ఏం మైనస్లు ఉన్నాయి, సర్దుకుపోదాము. పెళ్ళంటేనే సర్దుబాటు, పెళ్ళంటేనే భర్తని భరించటము లేదా భార్యని భరించటము. ఏ మైనస్లు ఉన్నా కూడా ఒకళ్ళొకరు సర్దుకుపోయి ఒకరినొకరు క్షమించుకొని ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం అటువంటి భావన నేటి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ లేనే లేదండి. ఎంతసేపటికి ఏ రీజన్ దొరికితే విడిపోదామా, ఏ రీజన్ దొరికితే ఒంటరిగా బతికేద్దామనేటువంటి యొక్క ఉద్దేశంలో నేటి యూత్ ఉంటున్నారు. ఇంకా బాధాకర విషయం ఏంటంటే వాళ్ళకి ఒక పాప ఉందండి. పాప ఉంది. పాప ఆ పరిస్థితి ఏంటి పాప? ఆ అమ్మాయి లైఫ్ ఏంటి రేపు పొద్దున అమ్మాయి ఎక్కడ ఉండాలి? చట్ట ప్రకారం తల్లి దగ్గర కొన్ని సంవత్సరాలు ఉండాలంటారు. అలా పంచుకుంటారు ఆ బిడ్డని చెరిసగము. అది ఎంత దారుణం. ఆ బిడ్డ లేకపోతే ఒక డెసిషన్ ఓకే, నాకు నీకు పడలేదు కాబట్టి నువ్వు విడిపో, నీకు నచ్చిన దారి చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అనుకుంటే వేరు. అది బిడ్డ పుట్టక ముందు ఆలోచించాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ కోసమైనా కాంప్రమైజ్ అయ్యి ఒక చోట బ్రతకాలనుకొని ఈ పేరెంట్స్ అనుకోవాలి. లేకపోతే అమ్మాయి లైఫ్ దెబ్బతింటది కదా సార్. అలా అని వీడు చేసే పనులన్నీ అమ్మాయి భరించాలని కాదు, ఈమె చేసే పనులన్నీ అబ్బాయి భరించాలని కాదు. పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడాలి, ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎక్కడ వీళ్ళు సరి చేసుకోవాలి అనేటువంటిది కొంతమంది పెద్దలు కూర్చొని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చెయ్యాలి. ఇప్పుడు ఈ కేసులో చాలా మంది కేసులు చూసింది, ఇది ఒకటే కాకుండా చాలా మంది ఏంటంటే ఈ అబ్బాయి నేను ఒక రీసెంట్గా ఒక కేసు చూసాను అనమాట. అదేంటంటే ఈ కోడలు అంటే అతను చెప్తున్నమాట, మా అమ్మ ఏం చెప్తే చెమ్మని అడుగుతున్నాడు అంట అబ్బాయి. మా అమ్మ ఏం చెప్తే అది,
నువ్వు ఎదిరించడానికి వీల్లేదు. ఫోన్ వచ్చిందనుకోండి, వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుందమ్మా, అది కాదండి, ఇది కాదు అని ఏం అనకూడదంట. అందుకు చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. మా అమ్మని ఎదిరిస్తామని చెప్పేసి వీడు చంపేశాడు ఆ అమ్మాయిని. ఓవర్ పొజిటివ్నెస్, అవునండి. మదర్ పట్ల ఉన్నటువంటి ఓవర్ పొజిటివ్నెస్ అండి. వాళ్ళ అమ్మ ఒంట్లో ఇంకా పెళ్ళైన వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుంటాడంట, వాళ్ళ అమ్మతో తినిపించుకుంటాడంట. బాచిపల్లిలో జరిగిందండి మధులత అనే అమ్మాయితో ఆ గొడవ. అమ్మ విన్నా. ఏంటని అడిగాను. అంటే మా తల్లికి ప్రయారిటీ ఇవ్వాలంటే ఇక్కడ డామినేషన్. ఉమ్. నేను మగాడిని, మా అమ్మ నువ్వు ప్రేమించి తీరాలా, మా నాన్న నువ్వు ప్రేమించి తీరాలా. మరి వాళ్ళమ్మ కూడా అలాగే కనింది కదా ఆమెని. అప్పుడు ఆమె కూడా అనాలి కదా, నువ్వు మా అమ్మ చెప్పినట్టు వినాలి, మా నాన్న చెప్పినట్టు వినాలని ఆ అమ్మాయి కూడా అనొచ్చుగా. మరి అవును. ఆ డామినేషన్ ఉండకూడదు, అండర్స్టాండింగ్ అండి. అదే. నీ తల్లిని నేను రెస్పెక్ట్ చేస్తా, నా తల్లిదండ్రులు నువ్వు రెస్పెక్ట్ చేయి. ఉమ్. అది మ్యూచువల్ గా ఉండాలి. ప్రేమాభిమానాలు కానీ ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ రెస్పెక్ట్ కానీ అనేది అవును. మ్యూచువల్ గా ఉండాలి. కాంప్రమైజ్ అవ్వాలండి. కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వాలి. అవ్వాలి. ఇద్దరూ కాంప్రమైజ్ అవ్వాలి. ఆ. ఒక్కరికి వర్తించదు సార్, అవును. ఇద్దరూ కాంప్రమైజ్ ఇద్దరు కాంప్రమైజ్ అయినప్పుడే ఆ సంసారం కరెక్ట్ గా ఉంటుంది. అవ్వాలి. నీ వాళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు నీ వాళ్ళు అనే మాట వచ్చింది అనుకోండి, అది దాన్ని ఏమంటారు అంటే సపరేటిజం అంటారు. సపరేట్ భావన అనమాట. అలా ఉన్నాయంటే కుటుంబాలు సరిగా ఉండలేవు సార్, ఎప్పటికీ ఉండలేవు. ఇప్పుడు కూడా మనోజ్ గారు ఇంకొక కల్చర్, పిల్లలు వద్దు అనుకుంటున్నారట అండి. పెళ్లి చేసుకుంటారు, పిల్లలు వద్దు అనుకుంటున్నారంట. పడుకునే ముందు విడివిడిగా వేరే వేరే రూమ్ లో పడుకుంటారంట. అదొక కొత్త కల్చర్ అండి అది. గ్లామర్ పోద్దని సార్, ఆ. గ్లామర్ కోసం తమ ఆరోగ్యం దెబ్బతినకూడదు, తమ గ్లామర్ దెబ్బతినకూడదు. ఉమ్. అందుకని ఆడపిల్లలు అలా తయారయ్యారు. దానికి మగవాళ్ళు సహకరిస్తున్నారు. ఉమ్. ఇదివరకు అలాంటివి ఎక్కడున్నాయి సార్? పెళ్ళైన వెంటనే బిడ్డలు పుట్టారా లేదా అని ఫస్ట్ రోజుల్లోనే అత్తమామలు మానిటర్ చేస్తారు, అటువైపు అమ్మాయి తల్లిదండ్రులు మానిటర్ చేస్తారు. అది ఒక పండగ వాతావరణంలా ఉండేది ఆ రోజుల్లో. ఒక చిన్న కార్యక్రమం, పెళ్ళైన తర్వాత ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే ఎంతో సందడి, ఆ వాతావరణము, ఆ రోజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్? ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి ఏంటంటే అందరితో పాటు కుటుంబంలో అందరితో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు సెల్తో ఉండిపోవటం. అంటే హస్బెండ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అసలు ఎందుకు విభేదిస్తున్నాడు, ఏంటి ప్రాబ్లం చూసుకుని హస్బెండ్ వచ్చినప్పుడు కొద్ది భోజనం పెట్టడం లేదా మాట్లాడడం చేయాలి. అలాగే ఇంటికి రాగానే ఆఫీస్ విషయాలు వీళ్ళు మానేయాలండి. వీళ్ళు వదిలేసి ఆ వైఫ్ గురించి లేకపోతే అయ్యి మాట్లాడతారు. ఎక్కువగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే హస్బెండ్ రాగానే ఇంకా ఆఫీస్ విషయాలు ఇంకేమో చూసుకుంటాడు, నాతో మాట్లాడండి, ఏమి మాట్లాడండి అలా చెప్తున్నారండి. ఈ అబ్బాయి అంటే కొంత కేసుల్లో నన్ను పట్టించుకోదండి, నేను వచ్చిన సెల్ చూస్తుంటుంది అలా చెప్తుంటే ఇతను. ఇలాంటప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ పిల్లల మీద మానిటరింగ్ ఉండాలండి. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ సంసారం కరెక్ట్గా ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారా లేదా, వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది పెద్దలు అనేవాళ్ళు మానిటర్ చేసుకోవాలి సార్. మీరేమంటారు దుర్గా ప్రసాద్ గారు? నిజమే కదా? నిజమండి ఇది. ఇప్పటికైనా ఈ జనరేషన్ వాళ్ళు మరి ఎటువైపు వెళ్తుంది ఏంటని కూడా కొన్ని నాకు భయం అంటారు కదా, భయం కానీ ఆందోళన కానీ. అంటే విపరీతమైన పాపులేషన్ పెరిగిన ఇండియాకి ఫ్యూచర్లో మనం ఈ ఫారిన్ కల్చర్ వచ్చి చట్టాలు కూడా ఏమన్నాయంటే పెళ్ళి అయినా సరే ఒక అబ్బాయితో వీడు సహజీవనం చేయొచ్చు, ఆడిస్తాం అలా కొన్ని ఉన్నాయనుకో. ఇంతకు ముందు కూడా నేను ఈ వీడియో గురించి, ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ఒక పాత వీడియోలో మాట్లాడున్నాను సార్. చట్టాలు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు అలాగే మాట్లాడతారు, నా ఇష్టము నా దారి నాది, నువ్వెవరు నన్ను అడగటానికి. సేమ్ అమ్మాయి కూడా అలాగే మాట్లాడు, నా ఇష్టము నా దారి నాది, నువ్వెవరు అడగటానికి. ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి బంధాలు, ఈ కుటుంబ సంబంధాలు అనేటువంటివి తొందరలోనే అంతరించిపోతాయని నాకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఏంటంటే ఈ అమ్మాయిల హెరాస్మెంట్ భరించలేక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. 34 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా పెళ్లి చేసుకుంటాం అంటారు. ఎందుకురా బాబా తలకాయ నొప్పి, నాకు వద్దన. ఎందుకంటే ఆడపిల్లలు ఎలా ఉంటారని వాళ్ళు భయపడిపోతున్నారు. ఈ ఆడపిల్లలు అంటే మాకు స్వేచ్ఛ ఇచ్చి, మాకు బాగా ఫైనాన్షియల్ గా ఫుల్ పాష్ గా ఉండేటువంటి వాడు మాకు దొరికితేనే మేము చేసుకుంటాం, లేకపోతే మాకు అక్కర్లేదు అనేటువంటి డెసిషన్ వాళ్ళు తీసుకోవడం వల్ల పెళ్లిళ్ళు కూడా టైం కావట్లేదు సార్. చాలా లేటుగా చేసుకుంటున్నారు చాలా మంది. ఏమైనా వాళ్ళు కాంప్రమైజ్, పిల్లలు ఉన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వాలి. తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళిద్దరు ఉన్న అమ్మ నాన్న కాకపోయినా ఫ్రెండ్స్ అని ఉంటారు కదా, ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. వీళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో చెప్పుకోవడం, అలా చెప్పుకోవడాలు. వాళ్ళు కూడా తెలిసినప్పుడు మాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు తెలియదు. ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వెంకట సాయి తేజ వాళ్ళ ఫాదర్ అంటాడు, నాకు తెలియదండి అంటాడు. తెలియకుండా అంటే తెలుసుకోవాలి, బిడ్డ దగ్గర ఏం జరుగుతుంది, కోడలు ఏం చేస్తుంది, వీళ్ళ మధ్య ఎలా ఉంది, వీళ్ళ బాండింగ్ ఎలా ఉంది, సఖ్యతగా ఉంటున్నారా లేదా అని తెలిసినప్పుడు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడి సెటిల్మెంట్ చెయ్యాలి. వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. చెప్తే కొంతవరకన్నా వింటారు కదా. అది నా ఒపీనియన్ సార్. ఇదండి. ఏమైనా సరే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కొద్దిగా కాంప్రమైజ్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు అన్నట్టుగా, ఒక సినిమాలో ఉన్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా
కాంప్రమైజ్ అవ్వాలి, పిల్లల గురించి తాపత్రయపడాలి, వాళ్ళ అభివృద్ధి గురించి చూడాలి. ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా సర్దిపెట్టుకొని ఉండాలని మనోజ్ గారు అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ